శ్రీ గురుభ్యో నమః. మాఘమాసంలో దాదాపు మనం 21 రోజులు పూర్తి చేసుకున్నాం. 22వ రోజుకు అడుగుపెట్టాము. మాఘ స్నానం ఆచరించుకున్నాం. చక్కగా ఆచరించుకునేసి అందులో ఒక శిష్యోత్తముడు ఏం చేశాడు కదా, సంధ్యావందనాది జలాదులు పూర్తి అయిన తర్వాత ఆ నీటిని పక్కనే ఉన్న చెట్టుకు చల్లాడు. ఆ చెట్టు పక్కనే ఉన్నటువంటి ఆ పిశాచము పైన ఈ యొక్క తీర్థజలం అనేది పడ్డది. సంధ్యావందన జలం పడడం వల్ల అప్పుడు చూడండి, ఇక్కడ బ్రాహ్మణ ఉత్తముడు ఏం చేశాడు, ఆ యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అన్నారు. రాత్రి చేసుకున్నటువంటి పాపం అనేది పరిహారం అవుతుంది. పగలు సంధ్యావందనం చేసుకోవడం ఏంటిది, యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అంటాం. పగలు చేసుకున్నది ఆ విధంగా పరిహారం అవ్వడం, రాత్రి చేసుకున్న పాపం అలా పరిహారం అవ్వాలి అని మనకు సంధ్యావందనంలో చెబుతూ ఉంటుంటారు. కాబట్టి చక్కగా వేదాధ్యయనం చేస్తున్నటువంటి ఆ యొక్క బ్రహ్మచార్యుడు ఆ విధమైనటువంటి జలాన్ని, తీర్థజలాన్ని, పంపా నదీ తీరంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని వచ్చేసి చక్కగా కమండల్లో తీర్థము అర్ఘ్యాన్ని వదిలినటువంటి ఆ నీటిని ఆ పిశాచిపై పడటం వల్ల ఆ పిశాచికి తన శాప నివృత్తి అయిపోయి మోక్ష సంప్రాప్తి కలిగిందట. అప్పుడు మానవ రూపం ఎత్తేసేసి అప్పుడు ఆ మునీశ్వరుల దగ్గరికి వచ్చేసి ప్రార్థించేసింది. అదేమిటి, ఇప్పటి వరకు ఏమీ కనబడినటువంటిది ఈ యొక్క తీర్థజలం చల్లేపాటికి ఒక మానవ రూపంలో వచ్చేశారని చెప్పేసి విద్యార్థులు గబగబా పరిగెత్తుకుంటూ గురువు గారి దగ్గరికి వెళ్ళేపాటికి ఆ గురువుగారు వశిష్ఠుల వారు అక్కడ చాలా దీర్ఘంగా చూసేపాటికి, ఓహో ఒకప్పుడు పిశాచిగా ఉన్నటువంటిది మారి ఇలా మారిపోయింది కదా అని చెప్పేసి ఆ తన బ్రాహ్మణ మనుష్య అవతారం ఎత్తింది కదా అని చెప్పేసి అప్పుడు వారు చక్కగా వారిని కూర్చోబెట్టేసి, నాయన ఏమిటి ఎలా సంభవించిందంటే, అయ్యా ఒకప్పుడు నేను చాలా లోభిని, ఏ విధమైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోలేదు, ఓ స్నానం లేదు, దానం లేదు, ధర్మం లేదు, ఏమీ లేకపోవడం వల్ల ఇలా పిశాచిగా అవతరించాను. నేను నరకంలో అనేక విధాలైన బాధలు పడ్డాను. చివరకు పిశాచి రూపంలో వచ్చేసి ఇలా తిరుగుతూ ఉన్నానయ్యా. మీ యొక్క తీర్థజలం సంప్రోక్షణ కలగడం, మీరు మీ యొక్క శిష్యులకు మాఘ స్నాన వైశిష్ట్యాన్ని బోధించినటువంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవడం వల్ల నాకు పాప పరిహారం అనేది జరిగిందయ్యా అని చెప్పాడు. చెప్పేపాటికి చక్కని విషయాన్ని చెప్పుకోమని చెప్పేపాటికి అప్పుడు ఆ యొక్క ఇక నుంచైనా నేను చక్కగా దానము ధర్మము ఆచరించుకొని సుఖంగా ఉంటానయ్యా అని చెప్పేసి తాను వెళ్ళేసి మార్గమధ్యంలో ఒక దేవాలయంలో దర్శించుకునేసి అక్కడ నుండి వ్యాపారం చేసుకుందామని చెప్పేసి వ్యాపారం చేసుకుని వచ్చిన కాసిన డబ్బులతో దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తూ మాఘ స్నానాది కార్యక్రమాలన్నీ ఆచరించుకుంటూ చివరకు విష్ణు సాయుధ్యం పొందాడు. చూడండి, మాఘమాసంలో మాఘ స్నానం వల్ల ఆ పిశాచికి కూడాను మోక్ష సంప్రాప్తి అనేటువంటిది కలిగి తన యొక్క శాప నివృత్తి కలిగి సంపూర్ణంగా అది తన పాపాదులన్నీ పరిహారమయ్యాయి. అంటే చూడండి, మాఘ స్నానం వల్ల ఎన్ని రకాల ఫలితాలు వచ్చాయో మనము ఈ యొక్క కథల ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ చివరి వారం రోజులైనా మాఘ స్నానం అనేది ఆచరించుకొని అందరము కూడా సుఖంగా ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరము మన యొక్క పాపాదులన్నీ కూడా పరిహారం చేసుకొని సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ నేటి యొక్క నాకు తోచిన పురాణ ప్రవచనం 4 మాటలు చెప్పి కాబట్టి ఇక్కడితో ఈరోజు